హాయ్ హలో వెల్కమ్ టు 24 ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు. ఈరోజు వెండితెర ముచ్చట్లతో పాటు తెర వెనుక ముచ్చట్లు కూడా మాట్లాడుకుందాం. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ ఎవరో కాదు, నేను చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఆయన ఒక యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, అలాగే ఎగ్జిబిటర్. వీటితో పాటు మరెన్నో కీలక బాధ్యతలు కూడా ఆయన నిర్వర్తిస్తున్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీగా 15 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అలాగే ఇంకా ఎన్నో బాధ్యతలు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రెజరర్గా ఉన్నారు. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈసీ మెంబర్, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈసీ మెంబర్, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్ మెంబర్గా కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, తుమ్మల ప్రసన్న కుమార్ గారు. ఆయన ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాము సార్. ఇన్ని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆల్మోస్ట్ 40 years ప్లస్ అయింది మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి. ఎలా సార్ ఇన్ని బాధ్యతలు? 15 yearsగా మీరు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీగా మీరే కొనసాగుతూ వస్తున్నారు. ఎలా సార్, ఎలా సాధ్యమవుతుంది ఇదంతా? అది మన మెంబర్స్ ప్రేమ ఆప్యాయతలు, వాళ్ళు దాని మూలంగా మనం ఎన్నుకుంటాం, మనం కంటిన్యూ ఉండటం జరుగుతుంది. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా అక్కడ ఉన్న సభ్యులందరూ కలిపి ట్రెజరర్గా ఎన్నుకుంటాం. అలాగే సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈసీ మెంబర్గా కంటిన్యూ అవుతున్నాం. అలాగే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈసీ మెంబర్ కంటిన్యూ అవుతున్నాం. సో వాళ్ళు నమ్మకాన్ని, వాళ్ళ ప్రేమ ఆప్యాయతల్ని నిలబెట్టుకుంటున్నామని చెప్పి వాళ్ళు మన కంటిన్యూగా గెలిపించుకుంటూ వస్తున్నారు. ఎన్నో రకరకాల ఒత్తిళ్ళు, రకరకాలుగా మన ఓడించాలని ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్ని జరిగినా కూడా వాటిలన్నిటినీ కూడా కేవలం మెంబర్స్ మన మీద పెట్టుకున్న ఒక నమ్మకం, ఆ మెంబర్స్ మన మీద ఉన్న ఆప్యాయత అనురాగాలతో మనం గెలిపించడం జరుగుతుంది. అందుకని అంటే ఒక 1 year 2 years చేసేసరికి ఒక నెగిటివిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఆ యూనియన్లో కావచ్చు, అసోసియేషన్లో కావచ్చు. కానీ 15 years మీరు నిర్విరామంగా సేవలు అందిస్తూనే వస్తున్నారు. నిజంగా మీకు అంతటి సపోర్టు, మద్దతు ఎంతవరకు ఉందనేది ఇక్కడే తెలిసిపోతుంది మనకి. 40 years మీరు పైనే అవుతుంది సార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి. ఎలా సార్ అసలు ఫిలిం ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది? ఎందుకు అనిపించింది? అంటే ఇట్స్ డెస్టినీ అమ్మా. మననే దేవుడు అటు నడిపించాడు, మనం నడిచి వచ్చాం అంతే. అంటే ఫస్ట్ ఆ అడుగు పడడానికి కారణం ఏంటి సార్? అంటే యాక్చువల్గా ఏంటంటే ఫైనాన్షియర్గా ఎంటర్ అయ్యాం. యాక్చువల్గా ఎంబీఏ అయిపోయి ఎంబీఏ నుంచి వేరే డ్రైవ్కి వెళ్దామని అనుకుంటే అది అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు రావాల్సి వచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు రావటం ఇక అక్కడి నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుతుంది. డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా చేసాం, డిస్ట్రిబ్యూటర్గా చేసాం, ఎగ్జిబిటర్గా చేసాం. సో అన్ని శాఖలు, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్గా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంటైర్ చేసాం. ప్లస్ ఓల్డ్ నిజాం ఏరియాలో మరాఠవాడ కానీ, కర్ణాటక కానీ, ఈవెన్ నాగ్పూర్ వరకు కూడా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, రకరకాల సినిమాలు ఇంక్లూడింగ్ నేపాలీ సినిమాలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయటాలు జరిగినాయి. ప్లస్ ఎగ్జిబిటర్గా ఏ సినిమాలు ఎవరెవరికి ప్రేక్షకులు నచ్చుతాయి ఏంటనేది డైరెక్ట్ ప్రేక్షకుడితో డైరెక్ట్ యాక్టివిటీ ఉంటుందన్నమాట. ప్రేక్షకుడికి థియేటర్కే ఉన్న యాక్టివిటీతోనే మెయిన్ ఇది అవుతాయి. సో దాని నుంచి వచ్చి ఛాంబర్లో యాక్చువల్గా కొంతకాలం చూసుకుంటే నాకు మొదట్లో ఛాంబర్ చుట్టుపక్కలకి అంటే మనకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాబట్టి ఒక హీరో గారి మెంబర్షిప్కి ఛాంబర్లో అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్లో ఒక ఈసీ మెంబర్ సైన్ చేయాలి, అలాగే ఒక ప్రొడ్యూసర్ మెంబర్ సైన్ చేయాలి. సైన్ చేయాల్సి వస్తే ఒక ఈసీ మెంబర్ సైన్ చేశారు, ఇంకొకళ్ళ సైన్లో చిన్న ప్రాబ్లం వచ్చి లేదంటే మీరు అప్లికేషన్ మార్చాల్సి వస్తుంది, అందుకని మీరు మళ్ళీ ఇంకో అప్లికేషన్ తీసుకుని చెయ్యాలి అంటే ఒక పెద్ద ఫ్యామిలీ మెంబరు, అతను ఒక హీరో, అతను మెంబర్షిప్ తీసుకుంటానికి ఎంత ప్రాబ్లం అవుతా ఉంటే అసలు సామాన్యులకు ఎంత జరుగుతుంది అనే దగ్గర అప్పుడు నేను లేదు దీంట్లోకి రావాలి అని చెప్పి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను. పోటీ చేస్తే తర్వాత అప్పుడు యాక్చువల్గా డిస్ట్రిబ్యూటర్ ఈసీ మెంబర్గా ఎంటర్ అయ్యాను. దాదాపు అబౌట్ 20 years పైన, 25 years పైన. సో ఎంటర్ అవుతుంటే అప్పుడు ప్యానెల్ సిస్టమ్ అని ఉండేది. అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఒక ప్యానెల్ లాగా ఉండి ఇంకో ప్యానెల్ లాగా ఉంటాం, కొంత ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉంటాం, ఈ స్టైల్లో ఉండేది. సరే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన, నువ్వు ముందు నుంచి కంటెస్ట్ చేస్తావని అనుకుంటే మేము ప్యానెల్లో తీసుకునే వాళ్ళం కదా, నువ్వు ఇప్పుడు ఇండిపెండెంట్గా వేసావు, ఇప్పుడు మేమేం చేయగలుగుతావు అని చెప్పాను. నేను అన్నాను, నేనేం మిమ్మల్ని ప్యానెల్లో తీసుకోమని చెప్పి నేనేం అడగదలుచుకోలేదు, నాకు అవసరం లేదు, నేను ఇండిపెండెంట్గా నేను నిలబడుతున్నా, వీలైతే నేనే ప్యానెల్ వేస్తా, నేనే టోటల్గా 12 members ఎవరెవరు వేస్తాను,
నేనే ప్రెసిడెంట్ సెక్రటరీ రేంజ్లో డిసైడ్ చేసే రేంజ్కి నేను చూస్తానని చెప్పి నేను ప్యానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే వాళ్ళు ఓటర్స్కి అంటే ఒక చిత్తూరు నుంచి మొదలెట్టుకుని శ్రీకాకుళం వరకు అందరు ఓటర్స్కి టచ్ చేస్తూ ఉంటే చాలామంది డిస్ట్రిబ్యూటర్ ఓటర్స్ కంపల్సరీ నాకు ఓటేస్తాం అనేది వాళ్ళకు ఒక సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే మళ్ళీ అనవసరంగా 2 ప్యానల్స్ వాళ్ళకి అప్పుడు అంత కొత్తలో ఎలా సార్ మీ మీద ఆ నమ్మకం ఎలా వచ్చింది? అప్పటికే నాకు చాలా మంది అంటే మొత్తం త్రోట్ స్టేట్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరితో కూడా నాకు టచెస్ ఉండే, ప్రతి ఒక్కళ్ళు నన్ను పర్సనల్గా ఓన్ చేసుకునేవారు. ఓన్ చేసుకునే పరిస్థితుల్లో అప్పుడు లేదండి మీరు ప్యానల్లోకి వచ్చేయండి సార్, మళ్ళీ 2 ప్యానల్స్ అయ్యి ఈ గొడవ ఇదంతా వద్దండి అని అంటే అప్పుడు నేను ఒక కండిషన్ పెట్టాను. యాక్చువల్గా విజయవాడ ఐనాక్స్ థియేటర్ అంటే ఒకప్పుడు రంభావరసి మేనకా థియేటర్స్ అయ్యి ఉండి ఆయన విశ్వనాథ్ గారిని ఉన్నారు, ఆయన్ని కూడా నేను ప్యానల్కి తీసుకొస్తాను, ఆయన గెలిపించాలి, గెలిపించకపోతే మాత్రం మళ్ళీ డిస్టర్బ్ అయ్యి ఎవరు ఫైట్ వాళ్ళు చేస్తాను, లేదండి అందరం కలిపి చేద్దామని అని చెప్పి అట్ట ఫస్ట్ ఎంట్రీ అవ్వటం జరిగిందమ్మా. ఒక డిస్ట్రిబ్యూటర్ ఈసీ మెంబర్గా ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి తర్వాత 2009లో ప్రొడ్యూస్ కౌన్సిల్కి జనరల్గా ఏంటంటే అంతకుముందు 2006లోనే నన్ను కౌన్సిల్లో ఈసీ మెంబర్గా ప్యానల్లో కంటెస్ట్ చేయమన్నారు. చేయమంటే నేను ప్యానల్ కంటెస్ట్ చేయనండి, నేను ఉంటే ఇండిపెండెంట్గా ఉంటా, నాకు ప్యానల్ వద్దు, నాకు ఈ సిస్టమ్ వద్దు అని. సరే అది అయిపోయింది. 2007 భరద్వాజ్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలంటే నేను నామినేషన్ వెయ్యను అంటే అప్పుడు భరద్వాజ్ గారిని ప్రెసిడెంట్ చేస్తామన్నారు. సరే భరద్వాజ్ గారు ప్రెసిడెంట్ అయితే చాలే, నేను కావాలంటే కంటెస్ట్ చేయనని చెప్పి నేను కంటెస్ట్ చేయలేదు. చేయకపోతే అప్పుడు ఒక యునానిమస్ జోనర్ లాగా భరద్వాజ్ గారిని ప్రెసిడెంట్గా వాళ్ళ కమిటీ వేసుకుని చేసుకున్నారు. అది 2007 నుంచి 2009 వరకు జరిగింది. జనరల్గా కౌన్సిల్ భరద్వాజ్ గారు ప్రెసిడెంట్ అవ్వడానికి మీరు ఎందుకు అంటే భరద్వాజ్ గారు ప్రెసిడెంట్ అంటే నేను కంటెస్ట్ చేస్తే ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసినా ఇంకోటి కంటెస్ట్ చేసినా మళ్ళీ ఆయన్ని మేము డిస్టర్బ్ చేస్తామనే యాంగిల్ వచ్చింది. వచ్చినప్పుడు అక్కర్లేదు నేను కంటెస్ట్ చేయను, ఆయన ప్రెసిడెంట్ చేయండి అని చెప్పారు. ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. వేరే పర్సన్ సెక్రటరీగా ఇవ్వాలని అనుకున్నారు, మిమ్మల్ని అయితే బయటకు పంపించాలని అయితే కాదు. అంటే ఈసీ మెంబర్గా ఉంచుదాం అనుకున్నారు, నాకు ఈసీ వద్దని చెప్పేసా. నాకు 2006-05లోనే నేను వద్దని చెప్పిన వాడిని, నాకు అక్కర్లేదు అని చెప్పా అని 2 విత్డ్రాయల్ ఇచ్చాను. వద్దులే నాకు అవసరమే లేదు అనుకున్న తర్వాత అప్పుడు దాసనారాయణ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకున్న సెక్రటరీనే కాకుండా ఆయన ప్రెసిడెంట్ కూడా నామినేషన్ వేశాడు. నామినేషన్ వేస్తే అప్పుడు వాళ్ళకి కోపం వచ్చింది. మనం మాట వినేవాడికి మనం సెక్రటరీ ఇస్తే అతను మన మాట వినకుండా ప్రెసిడెంట్ కంటెస్ట్ చేశాడు, మన మాట వినకుండా ఆయన ఇండిపెండెంట్గా వెళ్ళిపోతానన్న వ్యక్తి మనకు విత్డ్రాయల్స్ ఇచ్చేశారు అని చెప్పని. సరే అయితే ఒక పని చేయమనండి, ఈసీకి విత్డ్రా చేసుకుని సెక్రటరీకి కంటెస్ట్ చేయమని అన్న దగ్గర అక్కడ 2 ప్యానల్స్ కంటెస్ట్ చేసినాను. 2 ప్యానల్స్ కంటెస్ట్ చేస్తే 2 సెక్రటరీలు ఉంటారు. 2లో నాకు హైయెస్ట్ మెజారిటీ వచ్చి నేను ఒకడిని గెలిచాను. 2 ప్యానల్స్లోంచి సెక్రటరీగా ఉండి 2 ప్యానల్స్లో ఉండే ఒక వ్యక్తి ఆయన ఓడిపోవటం జరిగిందమ్మా. ఓడిపోవటం జరిగింది. అట్లా 2009లో నేను సెక్రటరీగా ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి 2011లో మళ్ళీ సెక్రటరీగా హైయెస్ట్ మెజారిటీతో మళ్ళీ గెలిచాను. అది అయిన తర్వాత 2013లో ఏంటంటే ఒక 4 మెంబర్స్కి ఏదో మెడికల్ సైడ్ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తే దాన్ని భోగల్ ప్రసాద్ గారికి మాకేంటంటే ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్లో బఫర్ అని ఒకటి ఉంటుంది, ఆ బఫర్ నీడీ పీపుల్కి ఇస్తాం. సరే భోగల్ ప్రసాద్ గారితో మాట్లాడి ఏమంటే మీరు సెటిల్డ్ పర్సన్ మీకు బఫర్ ఇవ్వం, నీడీకి ఇస్తాం, ఇక్కడ ఒక 4కి 1,80,000 ఇబ్బంది ఉంది వాళ్ళకి ఇస్తామండి అని అంటే సరే మంచిదండి, ఒక 4కి మంచి చేయడానికి మన పేరు ఇచ్చేస్తా అంటే ప్రాబ్లం లేదండి అని అంటే సరే అని చెప్పి ఆయన పేరు మీద 180 తెప్పించి ఆ 180 4కి ఇవ్వటం జరిగింది. 4కి ఇవ్వటం జరిగితే అదే సేమ్ దానికి బిఫోర్ ఒక పెద్ద బ్యాచ్ అందరూ కలిపి ఛాంబర్ కంటెస్ట్ చేస్తే మేము ఒక చిన్న బ్యాచ్ని పెట్టుకుని మేము కంటెస్ట్ చేస్తే మొత్తం మా బ్యాచ్ మొత్తం క్లీన్ స్వీప్ గెలిచే ఉన్నాం. సో ఇక వీళ్ళని ఓడించడం మన వల్ల కాదు అనే దగ్గర ఒక కుట్ర కోణంలో 2013లో నన్ను సస్పెండ్ చేశారమ్మా. సెక్రటరీగాను డీసీ మెంబర్గాను ఉండటానికి వీళ్ళని సస్పెండ్ చేశారు. నేను కోర్టు ఆర్డర్ తీసుకుని వచ్చి కూర్చున్నాను. కోర్టు నాకు ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చి అక్కడి నుంచి దాదాపు 6 years ఎలక్షన్ లేదు, నేనే సెక్రటరీగా ఉన్నాను. రన్ అయిన తర్వాత ఇంకా రన్ అవుద్ది. 2019లో అందరూ వచ్చి రిక్వెస్ట్ చేశారు, మీరు కోర్టు కేసు గెలిస్తే
మీకు ఏమొస్తుందో అది మేము ఇచ్చేస్తామండి, దాన్ని ఆర్డర్లో కూడా వచ్చేటట్టు చేద్దాము, మీరు విత్డ్రా చేసుకుని మీరు మళ్ళీ ఎలక్షన్కి వెళ్దామండి. సరే ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని 2019 ఎలక్షన్కి వెళ్ళాం. వెళ్తే 2019 మళ్ళీ యునానిమస్గా సెక్రటరీ అయ్యాం. ఎటు పక్క నుంచి ఎవరెన్ని గెలిచినా ఫైనల్గా వాళ్ళందరూ డైరెక్టర్స్ అసోసియేషన్కి బాడీ అమ్మ. సో ఆ బాడీగానే పనిచేస్తున్నారు. అదే. ఓకే సార్, అయితే మీరు కొన్ని మూవీస్ ప్రొడ్యూస్ చేశారు, కొన్ని మూవీస్ డైరెక్ట్ చేశారు, కొన్ని మూవీస్లో యాక్ట్ చేశారు. యాక్టింగ్ విషయానికి వస్తే మీకు మీ కెరియర్ స్టార్టింగ్లోనే, ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్టార్టింగ్లోనే మీకు ఒక మంచి ఆఫర్స్, హీరో ఆఫర్స్ కూడా వస్తే మీరే రిజెక్ట్ చేశారు అని విన్నాం. ఎందుకని సార్? అంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదమ్మా అది. యాక్టింగ్ అంటే ఏదో అంటే ఆ మేకప్ వేసుకుని అదంతా ఇది చేసుకుంటాం అని అంటే ఏదో మనం అంటే మన న్యాచురాలిటీకి విరుద్ధంగా కొంచెం ఆర్టిఫిషియల్గా వెళ్ళిపోతామేమో అనేది ఒక ఫీలింగు. ప్లస్ ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ దాని మీద మనకు అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు కొన్ని మనకి ఇష్టమైనవి ఉంటాయి, ఇష్టమైన వాటిల్లో కష్టం తెలియదు. అదే ఇప్పుడు నేను రికార్డ్ బ్రేక్లో విలన్గా యాక్ట్ చేశాను. అది పాన్ ఇండియాగా దాదాపు 8 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. దాంట్లో మెయిన్ విలన్గా చేశాను. సో నా క్యారెక్టర్కి దాంట్లో ఉన్న విలన్ క్యారెక్టర్కి మన మైండ్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, నాన్ సింక్. అంటే మరి అప్పుడు ఇలా మేకప్ వేసుకోవడం ఒరిజినాలిటీకి మనం ఏదన్నా లోపం జరుగుతుందా, నెగిటివిటీ అవుతుందా అని చెప్పి మీరు ఆలోచించి రిజెక్ట్ చేశారు. మంచి ఆఫర్స్ రిజెక్ట్ చేశారు, కానీ మరి మళ్ళీ ఎందుకని మూవీస్లోకి ఎంటర్ అవ్వడం? నేను రిజెక్ట్ చేసేటప్పుడేమో నా సొంత ఆలోచనతోనూ నా సొంత నిర్ణయంతోనూ నేను చేసేసుకోగలిగాను. ఓకే. బట్ రికార్డ్ బ్రేక్ వచ్చేటప్పటికి ఏంటంటే చదలవాడి శ్రీనివాసరావు సినిమా చేశారు. సరే చదలవాడి శ్రీనివాసరావు ఎప్పుడు చాలామందికి ఆయన హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ కరోనా టైంలో కూడా చాలా మ్యాక్సిమం సర్వీస్ చేశాడు. కరోనా టైంలో కూడా ఆయన ఓన్ మనీని ఇచ్చేసి పేస్టింగ్ బాయ్స్ కానించి తర్వాత రిప్రజెంటేటివ్స్ కానించి కొంచెం ఇబ్బందులు ఉన్న ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ కూడా ఆయన చేశాడు. చేస్తూ మళ్ళీ 24 క్రాఫ్ట్స్లో కూడా ఈచ్ అసోసియేషన్ కూడా చేశాడు. సో అంత చేసి ఆయన నాకు నువ్వు ఈ క్యారెక్టర్ ఇవ్వాల్సిందే అని అన్నప్పుడు నేను ఇయ్యను అని చెప్పడానికి అక్కడ సొంత నిర్ణయం తీసుకునే ఇది లేకుండా పోయింది. అప్పుడు ఇక సరే ఆయన అడిగాడు, పాపం ఆయన అడిగినప్పుడు ఆయన మాట కాదనొద్దు అనే దగ్గర చేయాల్సి వచ్చింది. చేసేటప్పుడు కూడా ఏమవుతుందంటే మార్నింగ్ 6 o'clock లోపల, అంటే ఒకసారి 5కే బయలుదేరి 6కి అక్కడ ఉంటాం, మేకప్ వేసుకుంటాం, సరే సూట్లు అవన్నీ కాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకుంటే ఒక్కొక్క రోజు ఆ డేలో ఒక షాట్ కూడా రాకపోవచ్చు. మళ్ళా ముందు రాగానే ఫస్ట్ అవర్స్లో వస్తుంది అనుకుంటాం, లంచ్ టైంకి రావచ్చు, ఆఫ్టర్ లంచ్ రావచ్చు, అట్లా కూర్చుంటాం, వెయిట్ చేయటం, అదంతా కొంచెం ఒక టార్చర్ ఫీలింగ్ ఉంటుంది. అదే నేను ఇండియన్ పనోరమాకి జ్యూరీకి వెళ్ళానమ్మా. నేను నంది అవార్డ్స్ జ్యూరీలో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్ దాంట్లో. అలాగే ఇండియన్ పనోరమా నేషనల్ దానికి కూడా నేను జ్యూరీ వెళ్ళినప్పుడు అక్కడ మార్నింగ్ 5కి లెగిసి పర్ డే 7 ఫిల్మ్స్ చూసేవాడిని. 7 ఫిల్మ్స్ చూసి ఒక్కోసారి నైట్ 2ంటికి కూడా వచ్చేవాడినాం. అంటే 2కి వెళ్తే 2 నుంచి 5 అంటే హార్డ్లీ 2 to 3 hours పడుకునే పొజిషన్ ఉండేది. కానీ అది మనకు ఒక ప్యాషన్ కింద, మనకి ఇంట్రెస్ట్ అది. సో అలా 7 ఫిల్మ్స్ చూస్తూ అంటే ఒక 220 ఫిల్మ్స్ ఇండియాలో డిఫరెంట్ లాంగ్వేజెస్ అన్నీ రావటం. ఆ 220 ఫిల్మ్స్లో ఒక 60 సెలెక్ట్ చేసి 60 ఫిల్మ్స్ నుంచి ఒక 20 ఫిల్మ్స్ సెలెక్ట్ చేసి ఆ 20 ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాకి స్క్రీనింగ్ పంపించడం జరిగింది. సో అది మనకి ఇష్టమైన మూడ్ కాబట్టి అది కష్టం అనిపించేది. కానీ ఈ షూటింగ్ దగ్గర మాత్రం కానీ రికార్డ్ బ్రేక్ మాత్రం చదలవాడ శ్రీనివాసరావు గారు ఒక రిస్క్ చేసినట్టే కదా సార్. పాన్ ఇండియా మూవీ అన్ని లాంగ్వేజెస్ లో ఎట్ ఏ టైమ్, అటు నిహార్ గానీ నాగార్జున గానీ నిజంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అందులో ఉంది. మదర్ లవ్ ని, ఆ మదర్ ఎమోషన్ ని కూడా చాలా బాగా చూపించారు. కానీ అనుకున్నంత రీచ్ వచ్చిందా రిలీజ్ అయిన తర్వాత? తెలుగు రాలేదు. అంటే కొంత ఏమవుతుందంటే ఇప్పుడు ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ ఫిల్మ్ అంటే ఇవాళ బేసికల్లీ మాస్ ఆడియన్ ఉన్నాడు, యూత్ ఆడియన్ ఉన్నాడు. యూత్ ఆడియన్కో మాస్ ఆడియన్కో కనెక్టివిటీ. మాస్ ఆడియన్కి వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్గా స్టార్ల ఫిల్మ్సే చూస్తారు. మాస్ ఆడియన్ ఒక న్యూ ఫిల్మ్ని పెద్ద చూడరు. యూత్ ఆడియన్ న్యూ ఫిల్మ్ని కూడా ఎంటర్టైన్ చేస్తాడు. ఇక్కడ దీంట్లో ఏమైందంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా ఉంది, ఒక డ్రైవ్ ఉంది. కానీ ఆ యూత్కి అంటే ఇవాళ యూత్ వచ్చేటప్పటికి ఒక టైప్ ఆఫ్ ఎక్స్పోజింగ్ అనో లేకపోతే ఒక టైప్ ఆఫ్
స్టోరీస్కు వాటికి అలవాటు పడిపోయారు. ఇంకోటి ఇందులో ఒక హీరోయిన్ కూడా మదర్ ఎమోషన్కి ఇచ్చారు. అవును, దాంట్లో అంటే ఆయనకి ఏంటంటే ఆయన ఫీల్ అయ్యి ఆయన ఎప్పటి నుంచో రాసుకున్న సబ్జెక్టులో ఒక మదరు బిడ్డలను కనేసి చనిపోయి, బట్ ఆ మదర్ ఒక యాంబిషన్తో దేవుడా నా బిడ్డలు నన్ను అనే దగ్గర ఆ దేవుడు ఆవిడకి ఒక పునర్జన్మ ప్రసాదించినట్టు, ఆ పునర్జన్మలో మళ్ళీ ఆ బిడ్డల్ని ఆవిడే వాళ్ళు ఒక అనాథలు అనుకుని ఒక ఇదిలాగా అనుకున్న వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్స్ చేయటం అనే దగ్గర ఆయన ఒక మూడ్లో అనుకుని, ఆ మూడ్లో అంటే ఆయన అంతకుముందు బిచ్చగాడు వెరీ సక్సెస్ఫుల్గా ఆయన తెలుగులో అంటే ఒక తమిళ వెర్షన్ని తమిళ్లో కంటే కూడా తెలుగులో ఎక్కువ సూపర్ హిట్ చేశారు. ఆ సూపర్ హిట్ చేసినప్పుడు ఆ బిచ్చగాడి యాంగిల్లో చూసుకుంటే ఇది కూడా పర్ఫెక్ట్గా పే చేస్తుందని ఆయన ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆ కాన్ఫిడెంట్ ఉన్న దాంట్లో అంత మొత్తం కొత్త వాళ్ళు ఆయన ఏంటంటే క్యారెక్టర్కి సూట్ అయిన వాళ్ళతోనే పెట్టుకుని ఆయన చేసుకున్నాడు. ఎవరిని ఆయన చాలా పెద్ద స్టార్స్తో కూడా సినిమా తీయగలిగిన కెపాసిటీ కలిగిన వ్యక్తి. బట్ అది ఆ పద్ధతిలో నాకు టైంకి వచ్చి ప్లస్ నా ఇష్టానికి తగ్గట్టుగా యాక్ట్ చేసి నా ఇష్టానికి తగ్గట్టుగా ఉండేవాళ్ళు అని చెప్పి చేసుకుంటూ జరిగింది. అది రికార్డ్ బ్రేక్ చేసి, సో అది రీచ్ అవ్వలేదు. ఈవెన్ హీరోయిన్, సెకండ్ హీరో వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు. ఒక్క సినిమా చేసినా కూడా పెద్ద హార్డ్లీ ఏంటంటే ఒక చలపతిరావు గారు ఒక రెగ్యులర్ ఆర్టిస్ట్ ఆయన ఉన్నారు, సత్యకృష్ణ గారు ఉన్నారు, దాదాపు వాళ్ళు ఇద్దరే ఉన్నట్టు, ఇంకా పెద్ద ఎవరు ఉన్నట్లేరు. సరే ఫిలిం వైజ్గా చూసుకుంటే ఆయన ముందు బిఫోర్ రిలీజే డైరెక్టర్స్ అసోసియేషన్ షోలు వేసినప్పుడు షోస్లో బాగానే అప్రిషియేట్ చేశారు, బాగానే ఉంది సినిమా, మంచి ఫీడ్బ్యాక్. పబ్లిక్లోకి వచ్చేటప్పటికి అంత ఇదవ్వలేదు. అంటే ఎక్కడ మిస్టేక్ అయింది అనుకుంటున్నారు? అంటే మిస్టేక్ అయిందా జనాలు తీసుకోవడంలో, రిసీవ్ చేసుకోవడంలో? మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అయ్యి దాంట్లో కొంత ఎమోషన్ని క్యారీ చేసే రేంజ్ సినిమా అవ్వటం, అంటే ఒక క్యాస్టింగ్ లేకపోవటం అనేది కూడా ఒక మైనస్ అమ్మా. ఆ క్యాస్టింగ్ లేకపోవటం, దాంతో ప్లస్ ఏమో యూత్కి అంటే అంత హెవీనెస్ ఆఫ్ ది సబ్జెక్టు భరించగలిగే పరిస్థితి లాగా కూడా ఇదకపోవటంతో కొంచెం అది తెలుగులో ఇదయింది. ఇప్పుడు ఇవాళ ఎలా ఉందంటే, ఇప్పుడు ఈవెన్ మలయాళం కొత్త క్యాస్టింగ్ కొత్త ఇది అనుకున్నా కూడా ప్రేమలో పెద్ద హిట్ అన్న, అలాగే మంజుమల్ బాయ్స్ అది కూడా డబ్బింగ్ అయినా పెద్ద హిట్. అంటే ఆ యూత్ జోనర్కి యూత్కి ఆడియన్ ఉన్నాడు థియేటర్స్కి, లేదంటే పక్కా మాస్కి ఆడియన్ ఉన్నాడు. పక్కా మాస్ ఏమో కొత్త క్యాస్టింగ్ మీద పనికిరాదు, అది ఓన్లీ స్టార్స్ సినిమాలో స్టార్స్ యాక్ట్ చేస్తేనే ఇదవుతుంది. సో అక్కడ మిస్ఫైర్ అవటం జరిగింది. ఓకే, సరే. అయితే మీరు ఇన్ని మూవీస్ డైరెక్ట్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు, యాక్ట్ చేశారు. మీకు స్వతహాగా ప్రసన్న కుమార్ అంటే ఒక యాక్టర్గా, లేదంటే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా చెప్పుకోవడానికి ఇష్టపడతారా? ఎలా ఇష్టపడతారు? అంటే బేసికల్లీ ఏంటంటే చాలా మీరు రావడం ఒక ఫైనాన్షియల్గా వచ్చాము, రకరకాల అన్ని అయిపోయింది, అన్ని డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా అన్ని సెక్షన్స్ అన్నీ చూసాము. దాంట్లో నేను ఫీల్ అయ్యింది కానీ, ఈవెన్ మెంబర్స్ ఫీల్ అయ్యింది కానీ, ఆ సర్వీస్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళ తరపున ఉంటూ వాళ్ళకి ఎంతో కొంత, అంటే 100% ఎక్కడ చేసామని చెప్పుకుంటానికైతే ఇక్కడ అంత చేసుకుంటానికే ఉంది. అట్లీస్ట్ 1% వాళ్ళ హోప్ని మనం ఇచ్చేయగలిగే పరిస్థితి ఉంటే అప్పుడు ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు. మళ్ళీ ఇక్కడ ఏంటంటే మాకు సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ. సంవత్సరానికి ఒక 250 ఫిలిమ్స్ అనుకుంటే మా సక్సెస్ పర్సెంటేజ్ 5 to 10%. అంటే 10% అంటే మ్యాక్సిమం ఒక 20 ఫిలిమ్స్ సక్సెస్ అయితే ఎక్కువ. అంటే 230 ఫిలిమ్స్ ఫెయిల్ అవుతాయి. 230 ఫిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళకి. సో ఈ సక్సెస్ అయిన 20 ఫిలిమ్స్ వాళ్ళు ఉంటారు, ఉండి మళ్ళీ అగైన్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 250 వస్తుంది, అంటే ఇంకో 230 కొత్తగా వస్తారు. సో ప్రతి ఒక్కళ్ళకి ఈ 230 వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళ సినిమాలకు ఎవరు హెల్ప్ చేశారు, వాళ్ళ సినిమాలకు ఎవరు ఇది చేశారు అనే దగ్గర చూసుకుంటూ వాళ్ళు మళ్ళీ ఇళ్ళకాడి నుంచి ఓటీటానికి వస్తారు. ఓటీటానికి వచ్చినప్పుడు ఆ టైంలో ఎవరు హెల్ప్ చేశారు అంటే ఆ హెల్ప్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఓటేస్తారు. సో అట్లా ఓటేసే దాంట్లో ఏంటంటే నేను కొంచెం వాళ్ళకి ఆ కనెక్టివిటీ ఉండి నేను కనెక్ట్ అయిన మూలంగా ఈయన ఉంటేనే కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అవటం మూలంగా నేను లాంగ్ రన్ సస్టైన్ అవటం జరుగుతుంది. సో వాళ్ళ రిప్రజెంటేటివ్గా వాళ్ళ ప్రేమాప్యాయతలతో మనం ఉన్నప్పుడు వాళ్ళ లీడర్గా ఉండటం అనేది మనకి ఇష్టం. ఆ లీడర్గానే ప్రొజెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సరే, ఇంకోటి ఇండస్ట్రీలో ఒక టాక్ కూడా ఉంది, ప్రసన్న కుమార్ గారు అంటే ఏదైనా ఒక ఇష్యూ ఉన్నా
ఏదైనా సహాయం కావాలని అడిగినా కూడా ముందుంటారు. అలాగే ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆయన వాయిస్ వినిపించడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు అని చాలామంది చాలా సందర్భాల్లో చెప్పినారు. అవునమ్మా, డెఫినెట్గా. ఎందుకంటే నేను కొన్ని బాగా పెద్దవాళ్ళనో లేకపోతే ఇంకోటనో వాళ్ళ దానికి ఏదో నేను భయపడతామో లేకపోతే వాళ్ళ దానికి బెండ్ అయిపోయి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి లోబడి ఉంటామో అవన్నీ మనకు కొంచెం నిజాన్ని మాత్రమే మాట్లాడతారు. ఇండిపెండెంట్ మూడ్లోనే ఉంటా. సో ఆ ఇండిపెండెంట్ మూడ్లో ఉన్నప్పుడు కొంత శాతం ఇప్పుడు మన మాట వినలేదే లేకపోతే మనం చెప్పినట్టు డ్రైవ్ వెళ్ళలేదే అని అనుకున్నా కూడా సరే ఫైనల్గా తను ఒక ఇదిలో ఒక మోటివ్లో ఉండి ఆ మోటివ్ ప్రకారం అతను వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు కొంత బిగినింగ్ కొంచెం వాళ్ళు వేరే ఫీల్ అయినా కూడా లేటర్లో సో తనది రైటు, తను పర్ఫెక్ట్గానే వెళ్తున్నాడు, అతను వెళ్ళేటప్పుడు మనం డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పి కొంచెం వాళ్ళు కూడా చివరికి లేటర్లో మన రూట్లోకే వస్తూ ముందుకెళ్ళటం మూలంగా కూడా కొంత బెటర్ ఉందమ్మా. ప్లస్ ఎప్పుడూ కూడా మన ఇండివిజువాలిటీ అనేది మనం ఎప్పుడు కోల్పోవాలి. సో మన ఇండివిజువాలిటీని మనం ఇది చేసుకుంటూ వీలైనంత మట్టుకి మనం ఒకరికి హామ్ చేయకుండా హెల్ప్ 100% జరగకపోయినా వెళ్తూ ఉంటాం. ప్లస్ ఏమో ఒక ఇద్దరు పార్టీలు వస్తే ఇద్దరు పార్టీల్లో మనం ఏ ఒక్క పార్టీకి బెండ్ అయినా ఒక పార్టీ ఎగెన్స్ట్ అవుతుంది. సో వీలైనంత మట్టుకు ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఎమికబుల్గా సాల్వ్ చేస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళ దీన్ని ఇది చేస్తూ వాళ్ళ దానికి అడ్రస్ చేయటం. అంటే ఒక్కోసారి వాళ్ళ సాల్వ్ చేయలేకపోవచ్చు, బట్ మన ఇంటెన్షన్ ప్రాపర్గా ఉందా లేదా అనే దగ్గర కూడా వాళ్ళు కన్విన్స్ అవటం ఉంటుంది. సో ఆ ఇదిలో మనం ఆ ఇండిపెండెంట్ ఛార్జ్లో చేసుకుంటూ వెళ్తాం. వెళ్ళినప్పుడు సరే ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి ఫేవర్ కోసం ఒక చెడు కానీ లేకపోతే ఒక అబద్ధంగా కానీ మూవ్ అవ్వమని వాళ్ళు చెప్పినా మనం మూవ్ అవ్వకపోయినా సో అతను స్ట్రైట్ ఫార్వర్డ్గా కరెక్ట్గా ఉన్నాడు అనే దగ్గర వాళ్ళు అర్థం చేసుకుని చివరికి మన దారికి రాక తప్పదమ్మా. సో అది ఆ ఇదిలో వెళ్ళటం అనేది మనకేంటంటే ఓ 10 మందికి మనం హెల్ప్ చేస్తే ఆ 10 మందికి హెల్ప్ చేసింది అది దేవుడు కనెక్ట్ అయ్యి ఆ దేవుడు మన పిల్లల్ని చూసుకుంటాడు అనేది మన మోటివ్. అంటే మీరు ఎన్నో సందర్భాల్లో కూడా చెప్పారు, నేనున్నంత వరకు కూడా నిర్మాతలకి నేను సాయం చేస్తాను అని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. అవునమ్మా. అది ఇప్పుడు అప్కమింగ్ నిర్మాతలకు కావచ్చు, డైరెక్టర్స్కి కావచ్చు, మీరు నిజంగానే ఆ హ్యాండ్ ఇస్తూ వచ్చారు, బ్యాక్ సపోర్ట్గా ఉంటూ వచ్చారు. మీరు ఏం చెప్తారు సార్ ఇంతకుముందు ప్రొడ్యూసర్స్కి కావచ్చు, ఇప్పుడు అప్కమింగ్ ప్రొడ్యూసర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు, ఎలా ఉన్నారంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిగతా బిజినెస్లు వేరు, మన బిజినెస్ వేరు. ఇప్పుడు మిగతా బిజినెస్లో ఏంటంటే బోత్ సైడ్స్ అగ్రిమెంట్ లేకపోతే అగ్రిమెంట్ లేని వాళ్ళు నాట్ వ్యాలిడిటీ, ఇంకోటి ఏంటి లీగల్గా కూడా యాక్సెప్టబిలిటీ కాదు. కానీ మనకు సినిమా ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటంటే అగ్రిమెంట్ లేకపోతే అల్టిమేట్ సఫరర్ ఓన్లీ ప్రొడ్యూసర్. ఎప్పుడు కూడా ప్రతి ప్లేస్లోనూ ప్రపంచంలో ఇన్వెస్టరీస్ దక్కింది, దాంట్లో డౌటే లేదు. ప్లస్ కానీ ఇక్కడ చూస్తే 24 క్రాఫ్ట్స్గా చూసుకున్న, ఈవెన్ ఆర్టిస్టులుగా చూసుకున్న, డిస్ట్రిబ్యూటర్స్గా, ఎగ్జిబిటర్గా ఏ సిస్టంలో ఎటు చూసుకున్నా కూడా సఫరర్ విల్ బి ప్రొడ్యూసర్ అమ్మా. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కంపల్సరీ ప్రతిదీ ఏదైనా కూడా కాగితం మీరు పెట్టుకోండి. అంటే కాగితం పెట్టుకోలేదు అనుకోమ్మా, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మన దగ్గరికి వచ్చి సార్ మీరు 10,000 రూపాయలు ఇవ్వండి సార్ నేను పని చేస్తాను అనొచ్చు. అతను ఆ మాట అన్నప్పుడు 10,000కి మనం అగ్రిమెంట్ చేసుకుని మనం కాగితం ఉంచుకున్నాం అనుకున్నాం, ఇష్యూ లేదు. ఎప్పుడన్నా గొడవ వచ్చినప్పుడు ఆ 10,000 కాగితం చూపిస్తే వ్యాలిడిటీ ఆ 10,000కే ఉంటుంది. ఒకవేళ మనకు ఆ 10,000 పేపర్ లేదనుకోమ్మా, మాకు ఛాంబర్కి ఫెడరేషన్కి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి 1,00,000 రూపాయలు ఇవ్వమనో 2 లక్షలు ఇవ్వమనో ఉందనుకోమ్మా. అగ్రిమెంట్ లేదు కాబట్టి ఆ 1,00,000 2 లక్షలు కట్టమంటాం. ఓకే, అప్పుడు 10,000 ప్లేస్లో నేను 10,000 అతను అడిగాడు, నేను 10,000 ఇస్తానన్నాను, ఇప్పుడు అతను 1,00,000 2 లక్షలు క్లెయిమ్ చేస్తున్నాడు, నేను మోసపోతున్నాను అనేది ప్రొడ్యూసర్ ఫీల్ అవుతున్నాడు. ప్రొడ్యూసర్స్కి క్లియర్గా చెప్తాం, మీరు కంపల్సరీ పేపర్ పెట్టుకుంటే ఆ 10,000 కాగితం ఉంటే ఎవడో మాట్లాడే రైట్ ఉండదు, లేదంటే ఈ 1,00,000 2 లక్షలు అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రకరకాల 24 క్రాఫ్ట్స్లో కూడా ఈవెన్ ప్రొడక్షన్ బాయ్ కూడా ప్రొడ్యూసర్ భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే హీరోలు వాళ్ళు వీళ్ళకి కూడా ప్రొడ్యూసర్ మీ మీద అట్టా తిట్టాడండి ఇట్టా తిట్టాడండి అని చెప్పి వీళ్ళు కొంచెం ఏంటంటే బాయ్స్ భోజనం పెట్టే దగ్గరనో, లేకపోతే డ్రైవర్స్ కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళే దగ్గరనో, లేకపోతే లైట్ మేనేజ్ చేసే దగ్గరనో, లేకపోతే మేకప్ వాళ్ళు మేకప్ వేసే దగ్గరనో
కాస్ట్యూమ్స్ వేసే దగ్గరనో ఏదో ఒక చెప్పుడు మాట చెప్తే ఆ చెప్పుడు మాటకి ఎఫెక్ట్ అయితే ఆ ఎఫెక్ట్కి నష్టపోయేది ప్రొడ్యూసర్ అన్నమాట. అందుకని ప్రొడ్యూసర్ని ప్రతి పాయింట్లోనూ జాగ్రత్తగా మీరు అన్నీ పర్ఫెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా చేసే మీ డ్రైవ్ కరెక్ట్గా ఉంటే ఎవడేం చేయలేడు. అందుకని మీరు పర్ఫెక్ట్గా కాగితం పర్ఫెక్ట్గా ఉంచుకోండి, ఎవ్రీథింగ్ మీరు పర్ఫెక్ట్గా ఉండి స్క్రిప్ట్ సైడ్ కూడా పాతప్పుడు ఏంటంటే మనకు స్టోరీ బోర్డ్ అని ఉండేది. స్టోరీ బోర్డ్ అంటే ఒక కథను మనం తయారు చేసుకున్నప్పుడు ఇంక్లూడింగ్ డైలాగ్స్, ఇంక్లూడింగ్ లిరిక్స్ కానించి ఎవ్రీథింగ్ లాక్ చేసుకుని అక్కడి నుంచి మనం ప్రొడక్షన్లోకి వెళ్ళాం. ప్రొడక్షన్లోకి వెళ్ళేటప్పుడు డిజైన్స్ కూడా చేసుకునేవాళ్ళం. ఒక సెటప్ ఏంటి, ఎట్లా ఉండాలి, సోఫాలు ఎలా ఉండాలి, టేబుల్ ఎలా ఉండాలి, లెఫ్టా రైటా, ఎవరు కూర్చుంటారు, కెమెరా ఎట్లా ఉండాలి, ఇవన్నీ పక్కాగా మళ్ళీ క్లోజ్ షాటా, మిడ్ షాటా, టాప్ యాంగిల్ షాటా, ఇవన్నీ ఒక బౌండెడ్ స్క్రిప్ట్. మనం సెన్సార్కి ఎలాంటి స్క్రిప్ట్ ఇస్తామో ఆ స్క్రిప్ట్ పక్కా ప్లాన్ చేసుకుని వెళ్ళేటప్పుడు పాత రోజుల్లో పక్కాగా జరిగేది. అలాంటి స్క్రిప్ట్ అలాంటివి పెట్టుకోగలిగితే పక్కాగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది క్లియర్గా. అందుకని ఎప్పుడైనా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు కూడా అందరం చెబుతాం ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇలా ఇండస్ట్రీలో ఉంది. మీరు ఏదైనా ఉంటే ఫస్ట్ ఒక 2-3 సినిమాలకి జస్ట్ కో ప్రొడ్యూసర్స్ గాను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గాను మీరు పనిచేసి చూడండి. చూస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తే అప్పుడు మీరు రండి. నాలెడ్జ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవడేమీ చేయలేడు. నాలెడ్జ్ లేకపోతే మిమ్మల్ని మోసం చేయొచ్చు. మళ్ళీ మిమ్మల్ని మీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్కి 10 times వచ్చేస్తుంది, మీరు బోల్డ్ సంపాదించేస్తారు అనేది రకరకాల ఆశలు కల్పించి ఆ ఆశల నుంచి కూడా చాలా ఫ్యామిలీని నాశనం చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పి మేము ఆల్రెడీ చెప్తాం. చెప్తే దాన్ని బట్టి కొంతమంది కరెక్షన్ చేసుకుంటారు, కొంతమంది సరే వాళ్ళు చెప్పేది ఏముందిలే మాకు మేము చూసుకుంటాంలే అని అనుకుంటే అది. సో ఇట్లా ఉంటుంది. ఇక అట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు రానంత వరకు మనం చెప్పగలం. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావు ఏంటి అని అడగటం తప్పు. ఇక వచ్చిన తర్వాత దిగిన వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయాలన్నది చెయ్యాలే. కానీ ఇక మళ్ళా నువ్వు ఎందుకు వచ్చావు, మేము ఆల్రెడీ చెప్పాం కదా, చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎలా వచ్చావు ఇవన్నీ అంటాం ఇక తప్పు. ఇక వచ్చిన తర్వాత ఎలా అతన్ని బయటపడేయటానికి ఏ రకమైన హెల్ప్ చేయాలి, ఏ రకంగా అతన్ని సేవ్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. ఇక మ్యాక్సిమం ఛాన్స్లో కూడా అల్టిమేట్ ప్రాజెక్ట్ బాగుంటే అతను సర్వైవ్ అవుతాడు అన్నమాట. ప్రాజెక్ట్ బాగపోతే ఎవరు ఏం చేయగలిగితే, ప్లస్ అది ఆ కంటెంట్ నచ్చి ఆడియన్స్ రాగలిగితే అతను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉంటాడు. సో ఆ సక్సెస్ఫుల్ అంటే ఇంకోటి ఏంటంటే ఎవరికాళ్ళు ఓడ నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ని మాత్రమే చూస్తారు, ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్స్ని చూడరు. ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్స్ చాలామంది ఫెయిల్ అయిపోయి ఇళ్ళకి వెళ్ళిపోతారు, వాళ్ళు కనపడరు, వాళ్ళకి హిస్టరీ ఉండదు. సక్సెస్ఫుల్ వాళ్ళకి హిస్టరీ ఉంటుంది. వీళ్ళని చూసి వీళ్ళని బేస్ చేసుకుని నేను కూడా అలా అవ్వాలి అని అనుకున్న మూడ్లో వస్తారు. సో వీళ్ళందరికీ మేము ఎడ్యుకేట్ చేస్తాము. ఇక మా వాళ్ళు లేదు. ఇక కాదని దిగిన తర్వాత ఎంత వీలైతే అంతవరకు మనం హెల్ప్ చేసి మనం వాళ్ళని బయటపడేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇక ఆ ప్రయత్నంలో సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ మన ఇంటెన్షన్ పర్ఫెక్ట్ ఉండాలి. ప్రేక్షకుడు కూడా ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే అసలు అతనికి ఏం కావాలి, సినిమాలో ఏం కావాలి, అందులో ఏంటి కంటెంట్ ఏంటి తెలుసుకున్న తర్వాతే సినిమాకి వెళ్తున్నాడు. అవి మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎన్నో సినిమాలు కూడా ప్రూవ్ చేసినాయి. చిన్న సినిమాలు వచ్చినాయి, అసలు అంత రీచ్ అవుతుంది కూడా అనుకోలేదు. అలాంటిది బలగం కావచ్చు, హనుమాన్ మూవీ కావచ్చు, మ్యాడ్ మూవీ కావచ్చు, ఇవన్నీ కూడా అసలు నిజంగా అంత హిట్ అవుతాయని ఎవరు అనుకోలేదు. అంటే ప్రేక్షకులకి ఖచ్చితంగా ఏం కావాలి, ఏ సినిమా అయితే వెళ్తాడని తెలుసుకుంటున్నాడు కదా. అంటే ఏం జరుగుతుందంటే పాత రోజుల్లో మనకి ట్రైలర్స్, టీజర్స్ ఉండేవి కాదు. ప్లస్ ఏమో పాత రోజుల్లో మనకి ఎంటర్టైన్మెంట్కి ఓన్లీ థియేటర్స్లో సినిమానే మెయిన్ ఇంపార్టెంట్. ఇవాళ ఎంటర్టైన్మెంట్కి సో మెనీ సోర్సెస్ వచ్చేసినాయి, ఓటీటీలు వచ్చేసినాయి, మళ్ళీ డ్రామాలని, లేకపోతే టీవీ సీరియల్స్ అని, లేకపోతే శాటిలైట్ రకరకాలుగా వచ్చేసినాయి, మా వెబ్ సిరీస్ అని, ఇలా రకరకాలు వచ్చాయి. మన ట్రైలరు, టీజరు కనెక్టివిటీ ఏదైతే ఒక సోషల్ మీడియా పరంగా దానిని విపరీతమైన లైక్స్, విపరీతమైన దాని మీద ఒక ఫాలో అప్ వచ్చి, ప్లస్ ఏదైనా మ్యూజిక్ కూడా చాలా పెద్ద హిట్ అయిపోయి అలా వచ్చిన సినిమాలు సక్సెస్ అవుతుంది. అన్నట్లు ట్రైలర్ చూసి మనం డిసైడ్ చేయడానికి కూడా లేకుండా ఉంది. కొన్ని సినిమాలు ట్రైలర్ చూస్తే ఓ సూపర్ అనుకున్న ట్రైలర్స్ కూడా మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి. కానీ ట్రైలర్ ఏమీ లేదు అనుకున్న సినిమాలు కూడా ఓటీటీలో చూస్తే సూపర్ హిట్ గా అవుతుంది. అంటే మనం ఇక్కడ ఓహో అనుకున్నది కాదమ్మా, ఆడియన్ ఓహో అనుకున్నవి ఆడుతున్నాయి. మనం ఓహో అనుకుంటే ఇక్కడ కాదు. మనం ఇప్పుడు డెఫినెట్గా కాకిపిల్ల కాకి ముద్దని మన ట్రైలరు, మన సినిమా మనకి చాలా ముద్దుగానే ఉంటున్నాం, ఓకే.
కానీ బయట వాళ్ళకి లేదు. ఇప్పుడు మీరు చూసుకుంటే జాతిరత్నాలు అని చెప్పి ఒక చిన్న క్యాస్టింగ్తో దత్తుగారు వాళ్ళ అమ్మాయిలు స్వప్నాను శేషప్రియాంక వాళ్ళు చేశారు. ఓకే. నాగశ్విన్ ప్రొడ్యూసర్గా ఉంది. చేస్తే అది సోషల్ మీడియాలో వెళితే సి క్లాస్ సెంటర్లో ఒక షోకి 40,000 50,000 కలెక్షన్ వచ్చింది. అంటే జనరల్గా జాతిరత్నాలు లాంటి సినిమా 4 షోల మీద 40,000 వస్తేనే చాలా గొప్ప. అంటే ఒక 5,000 ఒక షోకి వచ్చి మొత్తం 4 షోల మీద 20,000 వస్తే గొప్ప అనుకునే స్థాయి నుంచి ఒక్క షోకి 40,000-50,000 వచ్చిందమ్మా. అది తర్వాత దానికి సుమారుగా సేమ్ ప్యారలల్లో గాలి సంపత్ అని చెప్పేసి అనిల్ రావిపూడి గారు ఆయన ప్రొడ్యూసర్గా, దిల్ రాజు గారు కాంబినేషన్ చేశారు. అది రేణుగుంట లాంటి స్టేషన్లో నో షో పడింది. అంటే షో పడలా. అంటే ఇక్కడ అనిల్ రావిపూడి గారు పెద్ద డైరెక్టర్గా ప్రొడక్షన్ సైడ్ ఆయన వచ్చాడా, లేకపోతే దిల్ రాజు గారు ప్రొడక్షన్ సైడ్ ఆయన వచ్చాడా అయ్యి జనం చూడరు. ఆ గాలి సంపత్ ట్రైలర్ చూశారు. చూసిన తర్వాత ఓకే ఇది అక్కర్లేదు అనుకున్నారు. ఆడియన్ డిసైడ్ అయిపోతున్నాడు. ఆడియన్ చాలా తెలివిగా ఉంటున్నాడు. అంటే ప్లస్ పర్టికులర్లీ యూత్ ఆడియన్. ఇవాళ సాఫ్ట్వేర్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే మనకి జియో వచ్చేసి ఫోన్ మన చేతిలోకి వచ్చేసిందో ఫోన్లోంచి డెసిషన్ మేకింగ్ అయిపోతుందమ్మా. డెసిషన్ మేకింగ్ అయిపోయి ఎస్ ఇది ఏదో క్రేజీగా ఉంది, ఇది మనం చూడాలి అని అనుకుంటే దాని ట్రైలర్ చూస్తుంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసిన ఒక చిన్న సినిమా ట్రైలర్ చూసామనుకున్నాం, డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. అదే చాలా పెద్ద సినిమా, పెద్ద వ్యూస్ లేకపోతే అంటే దీంట్లో వ్యూస్లో కూడా ఏంటంటే దాంట్లో కూడా చిన్న గ్యాంబ్లింగ్ చిన్న ఇది ఉందమ్మా. మనం పంపింగ్ లాగా చేసేసి ప్రయత్నంగా చూసినట్టు ఒక గేమ్ ప్లాన్ చేసి దాని మీద చేసేది కూడా ఒక సిస్టమ్ ఉంది. కానీ అది కాదు. ఆర్గానిక్ యాంగిల్లో జెన్యూన్గా నిజంగా వ్యూస్ వచ్చి అంటే నేను కూడా ఒకటి అసలు ఏం జరుగుతుంది టెస్ట్ చేయడం కోసం ఆ పంపింగ్కి ఒకటి అబ్జెప్తే మన తెలుగు సినిమా ట్రైలర్కి నార్త్ ఇండియా నుంచి వ్యూస్ వస్తున్నాయి. అసలు నార్త్ ఇండియా నుంచి ఎందుకు వస్తాయేమో వ్యూస్? మెయిన్ మన సౌత్ ఇండియా మన తెలుగు వాళ్ళు తెలుగు ట్రైలర్స్ తెలుగు చూస్తారు. అంటే నార్త్ ఇండియా నుంచి వ్యూస్ వస్తున్నాయంటే సమ్వేర్ ఎక్కడో ఆ పంపింగ్ జరుగుతుంది. ఆ పంపింగ్ జరుగుతుంటే మూలంగా టూ మెనీ వ్యూస్ అనేది ఉంది. సో అట్టా పెద్ద సినిమాలకి ఆ పంపింగ్ వ్యూస్ అనేది కూడా కొంత ఇచ్చేస్తున్నారు. ఆ పంపింగ్ వ్యూస్ ఏం చేస్తాయి, టెంపరీగా ఇండస్ట్రీలో ఉండాలని మోసం చేయగలుగుతామే కానీ బట్ ఆడియన్స్ జెన్యూన్గా ఉండే ఏదైతే వ్యూస్ ఉన్నాయో ఆ సినిమాలను ఆడిస్తున్నారు. ఇవాళ చెప్పాలంటే స్టార్స్ సినిమాలు కూడా ఓపెనింగ్ కలెక్షన్ లేకుండా చిన్న సినిమాలు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్లో ఉన్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఇవాళ లేటెస్ట్లో చూస్తే మన స్ట్రైట్ సినిమాల కంటే కూడా చిన్న డబ్బింగ్ సినిమాలు ఓ ప్రేమలను లేకపోతే ఇట్లా మంజుమల్ బాయ్స్ను ఆడేస్తున్నాయి అని అంటే మరి అది పరిస్థితి. అందుకే వాళ్ళు యూత్ ఆడియన్ దానికి కనెక్ట్ అవుతున్నాడు. ఓటీటీ వల్ల ఎంతవరకు ఎఫెక్ట్ ఉందంటారు సార్ ఇండస్ట్రీ? డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఓటీటీ టూ ఎర్లీ వచ్చేయటం మూలంగా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎట్టగా ఓటీటీ వస్తుంది కదా, మనం ఎందుకు ఈ లోపల తొందరపడి సినిమా చూస్తాం అని అనుకుంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు ఆడియన్ ఫ్యామిలీ ఆడియన్ కానీ యూనివర్సల్ ఆడియన్స్ ఉండేవారు, లేడీస్ ఉండేవారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో మన తప్పు కూడా ఉందమ్మా. ఎందుకంటే ఒకప్పుడు కామన్ మ్యాన్కి ఎఫర్డబుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ సినిమా. ఇవాళ కామన్ మ్యాన్కి ఎఫర్డబుల్ ఎంటర్టైన్మెంట్ నుంచి కొంచెం మనం లగ్జరీ ఎంటర్టైన్మెంట్లోకి తీసుకెళ్ళామమ్మా. ఎప్పుడైతే లగ్జరీ ఎంటర్టైన్మెంట్కి తీసుకెళ్ళామో అతను ఎఫర్ట్ చేయలేడు, అతను సైడ్ మార్గాలకు వెళ్తాడు. డెఫినెట్గా సైడ్ మార్గాలు అంటే ఓ పైరసీ జోనరను లేకపోతే ఇట్లా ఓటీటీ కోసం వెయిట్ చేసి ఓటీటీ వచ్చినప్పుడు అప్పుడే చూద్దామనో ఇట్లాంటి జోనర్స్కి వస్తాడు. ఆ జోనర్స్లోకి రావటం మూలంగా ఒక యూనివర్సల్ ఆడియన్స్ ప్లస్ ఇవాళ చాలా ఎఫర్డబుల్ పీపుల్ ఉండి వాళ్ళేమో ఇళ్లలోనే హోమ్ థియేటర్స్ పెట్టేసుకుని ఇళ్లలోనే చూసేయటం, వాళ్ళ థియేటర్లు రాపోవటం. సో ఇలాంటి అన్నిటి మూలంగా ఇవాళ ఓన్లీ ఫ్యూ ఆడియన్స్ అంటే టూ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, వన్ మాస్ ఆడియన్, వన్ యూత్ ఆడియన్, వీళ్ళిద్దరు మాత్రమే థియేటర్ ఆడియన్ మిగిలారు. సో ఆ రెండు ఉన్నప్పుడు ఆ జోనర్ ఆఫ్ ది ఫిలిమ్స్ చేస్తేనే సక్సెస్ జోన్ ఉంటుంది. ఇక ఇంకొక జోనర్లోకి వెళ్తే కష్టం. సో అది ఒక ఫ్యామిలీ ఒక మూవీకి వెళ్ళాలంటే ఇప్పుడు అన్ని మల్టీప్లెక్స్లే ఉన్నాయి. ఒక మూవీ ఒక ఫ్యామిలీ చూసి రావాలంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు 2,000 తక్కువ అయితే అమౌంట్ డెఫినెట్గా. అంటే ఇంకోటి ఏంటంటే పిల్లల్ని ఇప్పుడు పేరెంట్స్గా వాళ్ళిద్దరికి తెలుసు, పెద్దవాళ్ళకి వాళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళది ఏంటని. పిల్లలకి ఏముంటుంది, మా పక్క పిల్లలందరూ అక్కడికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసేసుకుంటుంటారు, పాప్కార్న్స్ తీసేసుకుంటుంటారు, అవన్నీ జరుగుతూ ఉంటే వీళ్ళు ఇలా పేరెంట్స్కి ఎందుకు కొనరో
వీళ్ళ పేరెంట్స్ మీద కూడా ఒక కసిలాగా ఏంటి అవును. వాళ్ళ పేరెంట్స్ తెలీదు కదా, కొనగలుగుతున్నారు, అర్థం వాళ్ళ కాదు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు, మన పేరెంట్స్ చూసారా మనం సరిగ్గా చూసుకోవట్లేదు, మనకి ఐస్ క్రీమ్ కొనివ్వటం లేదు, పాప్కార్న్. కానీ ఐస్ క్రీమ్లు పాప్కార్న్ ఇలా అనుకుంటే అది 2000 లైబిలిటీ నుంచి 5000 లైబిలిటీ క్రాస్ అయిపోతుంది. 5000 ఎఫర్ట్ చేయలేని పొజిషన్. అంటే ఈవెన్ ఒక థియేటర్లో టికెట్ కంటే కూడా టికెట్తో పాటు ఇవి కూడా లగ్జరీస్ అయిపోయినాయి. ఒక రోజులో 6 ఫిల్మ్స్ను కూడా చూడగలిగిన ఆడియన్ ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ తెలుగు ఆడియన్ అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసింది అప్పుడు ఆడది అని చెప్పి శారద గారి సినిమా చాలా క్రేజీగా ఉందమ్మా, చాలా ప్రయత్నమైన ఓపెనింగ్తో సినిమా. అలాగే విజయశాంతి గారిది కర్తవ్యం అమ్మ, చాలా క్రేజీ సినిమా. తర్వాత రామోజీరావు సినిమా మనసు మమత అమ్మ, అది చాలా క్రేజీ ఫిల్మ్. ఈ 3 సినిమాల మీద ఆయన రిలీజ్ చేశాడప్ప ప్రేమ పౌరాలు డబ్బింగ్ సినిమా. లక్కీగా కర్తవ్యం పెద్ద సూపర్ హిట్, ఆడది విపరీతమైన ఓపెనింగ్ వచ్చింది, మనసు మమత 100 డేస్ ఆడింది, ప్రేమ పౌరాలు కూడా 100 డేస్ ఆడింది. అంటే తారాచంద్ బర్జత్ గారు చెప్పినట్టుగా తెలుగు ఆడియన్ 4 సినిమాలని హిట్ చేశాడు. సార్, ఇంతకుముందు మీరు అన్నట్లు ఈ ఫేక్ వ్యూస్ ఏదైతే ఉందో ట్రైలర్స్కి, అలానే ఫేక్ రివ్యూస్ కొన్ని వెబ్సైట్స్ మూవీస్కి ఫేక్ రివ్యూస్ ఇస్తూ ఉంటాయి. దానివల్ల ఇండస్ట్రీకి ఎంతవరకు చేట్ చేస్తుంది? డెఫినెట్గా. అంటే ఇప్పుడు నిజాన్ని చెప్పటం అంటే ఇదివరకు ఒకప్పుడు సితార్లో కూడా గుడిపూడి శ్రీహరి గారు రివ్యూస్ ఇచ్చేవారు. రివ్యూస్ ఇచ్చేటప్పుడు ఆ రోజుల్లో ఉన్న రివ్యూస్ ఎలా ఉన్నాయంటే సద్విమర్శలు. హీరో ఇలా ప్రాపర్గా సరిగ్గా యాక్ట్ చేయలేదు, హీరోయిన్ ప్రాపర్గా యాక్ట్ చేయలేదు, డైరెక్టర్ ఇట్లా ప్రాపర్గా తీయలేదు, ఇక్కడ ఈ మిస్టేక్ చేశాడు, లెఫ్ట్ రైట్, ఫస్ట్ లెఫ్ట్ రైట్లో లెఫ్ట్ హీరో ఉన్నాడు, రైట్ నెక్స్ట్ షాట్ చూసుకుంటే రైట్ లెఫ్ట్గా మారిపోయి ఉంది. ఇలాంటివన్నీ సద్విమర్శలుగా ఉండేయమ్మా. ఇవాళ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది, అంటే అందరినీ అన్నాం, చాలా కొద్దిమంది డబ్బులు బ్లాక్మెయిల్ చేయటం, డబ్బులుగా ఇది చేయటం, డబ్బులు ఇస్తే దానికి అద్భుతమైన రాయటం, అద్భుతమైన చేయటం, డబ్బులు ఇవ్వకపోతే దాన్ని బ్యాడ్ క్రియేట్ చేయటం. మళ్ళీ ఏదన్నా కొన్ని ఛానల్స్లో మనం యాడ్స్ ఇవ్వకపోతే స్టార్టింగ్ ఏంటండి ఇది చెత్త సినిమా అంటున్నారు, ఈ చెత్త సినిమా మీద మీ అభిప్రాయం ఏంటండి అని అంటే ఆడియన్ మనం మెంటల్గా నువ్వు చెత్త సినిమా అని చెప్పరా బాబు అని చెప్పినట్టు చెప్పి దాన్ని చేయటం ఇట్లా ఉన్నాయి. ఇట్లా ఉండదంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఇండియాలో వరకు వీటి మీద ఆధారపడి ఆడియన్ను డెసిషన్ తీసుకుంటాడని నేను అనుకోను. బట్ ఓవర్సీస్లో 100% ఈ రివ్యూల మీద బేస్ చేసుకుని ఆడియన్ ఆ రివ్యూ చూసుకుంటూ ఆ రివ్యూ బట్టి సినిమాకి వెళ్ళాలా సినిమాకి వెళ్ళొద్దా అనేది మాత్రం డెఫినెట్గా ఓవర్సీస్ ఆడియన్లో ఉండాలి. ఆ ఓవర్ బడ్జెట్ అయ్యిందని ఇక్కడ విపరీతంగా టికెట్ రేట్లు పెంచండి అని టికెట్ రేట్లు పెంచి ఏ ప్రేక్షక దేవుళ్ళు అయితే మనం అంటున్నామో దేవుళ్ళని మనకు ఆశీర్వదించమని అడగాలి, కానీ దేవుళ్ళనే మనం దోపిడీ చేసేటట్టుగా చేసే విధానం ఎంతవరకు కరెక్ట్, ఇది ఒకటి నెంబర్ 1 నాకు క్లారిటీ చేయాలి. సరే, అది అయిపోయింది. సెకండ్ ఇంకోటి ఏంటంటే రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు ఈ తరాలన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర తెలంగాణ రెండే మెయిన్ కలెక్షన్. ఈ రెండిటితో వాళ్ళు స్టార్స్గా ఎదిగారు కదా, ప్రపంచం లేదు కదా వాళ్ళకి, ఇంకో మార్కెట్ లేదు, ఒక కర్ణాటకనో తమిళనాడునో లేకపోతే నార్త్ ఇండియానో లేకపోతే ఓవర్సీస్ లేదు. ఈ 2 స్టేట్లతో వాళ్ళు స్టార్లుగా అయినప్పుడు మనకి ఇవాళ కర్ణాటక వచ్చింది, తమిళనాడు వచ్చింది, బాంబే వచ్చింది, నార్త్ ఇండియా వచ్చింది, ఓవర్సీస్ వచ్చింది. ఇంత ఎడిషనల్ మనకు మార్కెట్ వచ్చింది కదా. ఈ ఎడిషనల్ మార్కెట్ వచ్చినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళని టికెట్ రేట్ పాత దానికంటే తగ్గించి మనం ఎందుకు వెళ్ళటం? అక్కడ దోచుకుంటున్నాం, ఇక్కడ దోచుకుంటున్నాం, ఎందుకు అది దోచుకుంటున్నాం మనం? అదొకటి నాకు అదొకటి క్లారిటీ ఇచ్చి. ఇది 2. నెంబర్ 3, మనం ఎంతసేపు ఆడియన్ని ఒక మర్యాదగా ఒక పద్ధతిగా ఎప్పుడు కూడా ఏంటంటే మద్రాసులో ఇండస్ట్రీ ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చినా ఒక రెస్పెక్ట్గా, అంటే ఈవెన్ ఎన్టీ రామారావు తిరుమల వెళ్ళి గుడ్లు కొట్టించుకుని బస్సులు వస్తున్నప్పుడు ఆయన అందరినీ కలిసి దండం పెట్టి అందరితోనూ ఫోటోలు దిగి ఒక మర్యాదగా ఉండేది. అలాగే నెక్స్ట్ ఆంధ్ర వెళ్ళినా కూడా వీళ్ళందరితో కూర్చోబెట్టి పిచ్చాపేట అందరితో మాట్లాడి మర్యాదగా వ్యవహరించేవారు కదా మనాళ్ళు. ఇప్పుడు ఆ మర్యాద మనాళ్ళు ఎందుకు పాటించుతున్నారు? ఇవాళ వచ్చేటప్పటికి పాన్ ఇండియా అంటున్నాం. అసలు ఇవాళ లక్కీగా ఆస్కార్కి కూడా మనం కొట్టగలిగాం. ఆస్కార్ మన కీరవాణి గారు
ఆస్కార్ వచ్చింది, చంద్రబోస్ గారికి ఆస్కార్ వచ్చింది. సో ఆస్కార్ రేంజ్కి వెళ్ళినప్పుడు ఆ జోనర్కి అది ఉండా కూడా మనం సెల్ఫ్ డిసిప్లిన్లో కొంత రాజమౌళి గారు వాళ్ళు అంటే విజువల్ ట్రీట్కి వాళ్ళు ఖర్చు పెడతారు కానీ అదర్ దాన్ దట్ వాళ్ళు అంతసేపు వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా వచ్చి ఒక లంచ్ అందరూ కూడా ఫుడ్ ఇంటికాడ నుంచి తెచ్చుకుని వాళ్ళు ఒక ఫ్యామిలీ ప్రాజెక్ట్ లాగా వాళ్ళు పర్ఫెక్ట్గా చేసి వాళ్ళ డ్రైవ్ ఉంది. సో అలాగే అందరం కూడా కొంచెం ఆ డిసిప్లిన్ ఆ సిస్టమ్ పాటించి మన వరకు మనం చేసుకుంటా ఉంటే కరెక్ట్ అమ్మ. సో ఇవన్నీ మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. సార్ అయితే మీకు ఫిలిం ఇండస్ట్రీలో మీకంటూ ఆప్తులు, మీకు మంచి బాండింగ్, అలాగే మీకంటూ సత్సంబంధాలు ఉన్నది మన నందమూరి గారి ఫ్యామిలీతో అని వింటూ ఉంటాం. ఎలా ఉంది సార్ మీ ఇది ఎన్టీఆర్ గారి గురించి, సీనియర్ ఎన్టీఆర్ గురించి, అలాగే బాలకృష్ణ గారు, ముఖ్యంగా హరికృష్ణ గారితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఏం చెప్తారు మీరు? అందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. మంచి రిలేషన్స్ అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు బయటికి కనిపించే మనుషులకి లోపల కనిపించే అంటే వాళ్ళకి సినిమాలో మేకప్ వేసుకుని మేకప్లో ఉన్న ఆర్టిస్టులు ఉంటారు కానీ వన్స్ మేకప్ తీస్తే వాళ్ళు నట్లే కాదమ్మా, జెన్యూన్గా ఉంటారు. చాలా ప్రతిదీ జెన్యూన్గా చాలా వ్యూస్ జెన్యూన్గా షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ప్లస్ ఏమో కొన్ని మోరల్స్ చాలా ఎక్కువ వాళ్ళ కుటుంబంలో మోరల్స్ ప్లస్ ఇండియన్ కస్టమ్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా చాలా సిన్సియర్గా పాటిస్తారు. మళ్ళీ రామారావు ఫ్యామిలీ, రామారావు గారు ఒక స్టార్ హీరో అయినా, రామారావు గారు ఒక స్టేట్ సీఎం రేంజ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళ కుటుంబం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా పెరుగుద్దో అలాగే అందరి కుటుంబంలో వాళ్ళు అలాగే పెరగటం, అలాగే ఇది చేయటం. ప్రతి వాల్యూ అంటే ఒకళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాల్యూస్ ఏంటి, ఒకరితో ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అనేది వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ రెస్పెక్ట్, ఆ వాల్యూస్ అన్నీ కూడా బాగా తెలిసిన మనుషులు. ఓకే సార్, ఫిలిం ఇండస్ట్రీలో క్యాస్ట్ డామినేషన్ ఉంది అంటారు చాలా మంది, మీరేమంటారు? అసలు లేదమ్మా, అది చెల్లదమ్మా. అంటే క్యాస్ట్ డామినేషన్ అనేది చెల్లదు ఉంది అనేది స్లోగన్ అవుద్ది కానీ అదేం ఇదవుతమ్మా. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు మనకు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఇప్పుడు ఇటు రామారావు గారు ఇది చూసుకున్నా, ఇప్పుడు చిరంజీవి గారు అటు చూసుకున్నా, ఈవెన్ కృష్ణరాజు గారు, అట్లాగే శివకృష్ణ గారు, ఇలా చూసుకుంటూ వెళ్తే ఎవరు టాలెంట్ ఉంటే టాలెంటే డ్రైవ్ అయిందమ్మా. అంటే యాక్చువల్గా మన ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యింది కొంత బ్రాహ్మిన్ డామినేటింగ్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయింది. సో బ్రాహ్మిన్సే డామినేటింగ్, ప్లస్ వెరీ స్టార్టింగ్లో రెడ్డిస్ డామినేటింగ్. రాయలసీమ రెడ్డిస్ అంటే ఒక హెచ్ఎం రెడ్డి గారు చూసుకున్నా, బిఎన్ రెడ్డి గారు చూసుకున్నా, నాగిరెడ్డి గారు చూసుకున్నా, వీళ్ళందరూ రాయలసీమ జోనర్, కేవీ రెడ్డి గారు చూసుకున్నా, వీళ్ళందరూ యాజ్ ఇట్ ఈజ్. ఇక ఒక ఎల్వి ప్రసాద్ గారు చూసుకుంటే ఆయన స్టార్టింగ్లో మూడు మూకీ నుంచి టాకీ సినిమాల్లో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అమ్మ ఆయన హిందీ ఆలంబరాలో ఆయన యాక్ట్ చేశాడు, తెలుగు తమిళ్ బైలింగ్వెల్లో కాళిదాసులో ఆయన యాక్ట్ చేశాడు, అలాగే తెలుగు భక్త ప్రహ్లాదలో ఆయన యాక్ట్ చేశాడు. సో అక్కడ ఏమైందంటే కులం చూడరమ్మా. అంటే ఎల్వి ప్రసాద్ గారు ఆయన తినక కొన్నిసార్లు గేట్మెన్గా కూడా పనిచేసి ఆయన ఒక ఫస్ట్ టాకీ ఫిల్మ్స్లో 3 సినిమాలు యాక్ట్ చేసి అక్కడి నుంచి ఒక డైరెక్టర్గా అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే ఒక ఏక్ దూజే కేలి ఇలాంటిది డైరెక్ట్ చేసిన రేంజ్. తర్వాత మిథున్ చక్రవర్తి గారు రెండో సినిమా అమ్మ, ఫస్ట్ మృగయ్య చేసిన తర్వాత రెండో సినిమా ఎల్వి ప్రసాద్ గారే డైరెక్షన్ చేశారు. సో ఆ ఎల్వి ప్రసాద్ గారు అప్పుడు మిథున్ చక్రవర్తి గారు రేఖ గారి కాంబినేషన్ మన న్యాయం కావాలి సినిమా రీమేక్ చేశారన్న. సో చేసిందంటే అట్లా ఎల్వి ప్రసాద్ గారు అక్కడి నుంచి ఒక ల్యాబ్స్ అని, యూనిట్స్ అని, వాళ్ళు ఒక స్టూడియోస్ అని ఒక సెటప్ తీసుకురాగలిగారంటే ఆయన ప్రసాద్ గారు. అలాగే కేవీ రెడ్డి గారు ఫిల్మ్స్ చూసుకుంటే వాళ్ళకే మీకు CNN IBN సర్వేలో టాప్ నెంబర్ 1 ఫిల్మ్ చూసుకుంటే మాయాబజార్ డైరెక్టర్ కేవీ రెడ్డి గారు. అట్లాగే భక్త ప్రహ్లాద ఫస్ట్ టాకీ ఫిల్ము హెచ్ఎం రెడ్డి గారిది. సో ఇట్లా చూసుకుంటా అంటే దీనిలో మీరు కలయికలో చూసుకుంటే ఈ కలయికలో టాప్ స్టార్స్ అనబడేవాళ్ళు అనుకుంటే దాంట్లో కులం కాదమ్మా, కులం కనపడదు, ఆ పాత్రలు కనపడతాయి. ఇప్పుడు రామారావు గారికి కేవీ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయమ్మా. ఈవెన్ కాంతారావు గారికి రామారావు గారికి కూడా ఉన్నాయమ్మా. కాంతారావు గారు ఎన్నోసార్లు నన్ను రామారావు గారు చాలా నాకు హెల్ప్ చేశారని చెప్పుకునేవారు. మరి కాంతారావు గారు చూసుకుంటే కర్మ ఏంటంటే ఇంతకుముందు ఎవరి కులం ఎవరికి తెలిసేది కదమ్మా. ఇప్పుడు మీరు ఏదో ఈ కులం అంటే ఇప్పుడు ఎత్తుక్కుని ఓహో కాంతారావు గారు ఎవరో, ఓహో ఈయన తెలంగాణ సూర్యాపేటకు సంబంధించిన ఒక బ్రాహ్మణుడు కాంతారావు గారు, ఎస్వి రంగారావు గారు ఎవరు,
ఓహో ఆయన ఎక్కడో సంబంధించిన ఒక నాయుడు. అలాగే సావిత్రి గారు ఎవరో, సరే కొంతమంది నాయుడు గారు అంటారు, కొంతమంది ఎవరో చౌదరి గారి హెల్ప్తో ఇలా అయ్యారు అని చెప్పి అంటారు. తర్వాత జయప్రద గారు ఎవరు, తర్వాత జయసుధ గారు ఎవరు, ఇలా ఎత్తుక్కునే కర్మ దుర్గతి ఇప్పుడు పట్టిందమ్మా. సరే అయితే చివరిగా చెప్పండి, మరికొద్ది రోజుల్లోనే ఏపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవునమ్మా. మనం చూస్తూనే ఉన్నాం ఎంత వాడి వేడిగా ఏపీ రగిలిపోతూ ఉంది. జంపింగ్లు కావచ్చు, ఒకరి మీద ఒకరి మాటల దాడులు కావచ్చు, రాళ్ల దాడులు కావచ్చు, చూస్తూనే ఉన్నాం. మీ ఒపీనియన్ ఏంటి సార్ పాలిటిక్స్ గురించి? మీరు చెప్పమంటే ఏం చెప్తారు? అంటే సినిమా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటేనమ్మా, డెఫినెట్గా 2019-24 ఏదైతే ఈ 5 ఏళ్ల పీరియడ్ ఉందో, ఈ 5 ఏళ్ల పీరియడ్లో సినిమా ఇండస్ట్రీ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ మేలు జరగలేదు. ఒకటి ఏంటంటే, విజయ్ చంద్ర గారు ఉన్నప్పుడు ఎఫ్డిసి చైర్మన్గా లొకేషన్స్ ఫ్రీ ఒకటి చేపించారు. మనం అడుగుతున్నాం ఎప్పటి నుంచి అంటే, యాక్చువల్గా మనకి మొదట కలకటాలో పుట్టిన ఇండస్ట్రీ, పుట్టి షోలాపూరు, కొల్హాపూరు, ముంబై నుంచి మొదలెట్టి చెన్నై వచ్చిందమ్మా. చెన్నై వచ్చినప్పుడు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, సమ్ సెక్షన్ ఒరియా ఇవన్నీ కూడా రన్ అయ్యి ఆ మద్రాస్ నుంచి ఇండస్ట్రీ రావటానికి హైదరాబాద్కి ఒక చిత్రపురి కాలనీ, ఒక ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ, ఇక్కడ ఇచ్చిన స్టూడియో సైట్లు, అన్నపూర్ణ స్టూడియో సైటు, పద్మాలయ స్టూడియో సైటు, అప్పటికే సారథి స్టూడియో సైట్ ఉంది. ఇట్లా ఇవన్నీ ఫామ్ అయిన కారణంగా హైదరాబాద్లో సెటిల్ అవ్వగలిగిందమ్మ. ఈ హైదరాబాద్లో సెటిల్ అవ్విన ఇండస్ట్రీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లాలంటే ఇలా ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ లాగా ఒక సొసైటీ, అక్కడ ఒక చిత్రపురి కాలనీ లాగా వర్కర్స్కి, ఇలా 24 క్రాఫ్ట్స్కి వాళ్ళకు ఒక అది, అలాగే కొన్ని స్టూడియో సైట్స్, ఇలా ఇవన్నీ ఇచ్చి చెయ్యండి అని చెప్పి అన్నామమ్మా. మరి ఏమీ జరగలేదమ్మా. సరే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు 18% జిఎస్టీ అయితే 9 జిఎస్టీ ప్రొడ్యూసర్స్కి ఇస్తామని ఆయన కమిట్మెంట్ ఇచ్చారు. ఈయన వచ్చిన తర్వాత అది ఏమైపోయిందో తెలియదు. తర్వాత కరోనా టైంలో అంటే థియేటర్స్లోకి వచ్చేటప్పటికి యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా హెచ్డి కరెంట్ అని ఇంత మినిమం బిల్లు కట్టాలమ్మా. అది చాలా పెద్ద బర్డెన్. అంటే మీరే థియేటర్లో రన్ చేయడానికి వీల్లేదు, కర్ఫ్యూలు అని చెప్పి థియేటర్లో బంద్ చేయండి అని మీరే చెప్పిన దానితో యాక్చువల్ యూసేజ్ కరెంటుకు తీసుకోవచ్చు, కానీ హెచ్డి కరెంట్ అని మీరు ఎంత భారీ ఎత్తున బిల్లు పెట్టి వాడకుండా ఒక బర్డెన్ చేసేది కరెక్ట్ కాదు అని అంటే దానికి జీవో ఇస్తాము అని చెప్పారు. దాని థియేటర్కి ఏదో ఫైనాన్స్ చేస్తామని చెప్పారు. దాని నుంచి ఒక్క పైసా రాలేదమ్మా. తర్వాత ఇంకోటి ఏంటంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చెప్తూ టికెట్ రేటు పెంచేసేసి ప్రేక్షకులు దోచుకోమంటారా, ఏమనుకుంటారని ఆయన మైక్లో చాలా అనర్గళంగా బాగా చెప్పారమ్మా. సరే, వెరీ గుడ్, బ్రహ్మాండం. మనం అడిగింది ఏంటంటే ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాస్ లాగా చూసి సి క్లాస్కి రేటు, బి క్లాస్కి రేటు, ఏ క్లాస్కి రేటు అన్నారు. ఓకే, వెరీ గుడ్. మనం ఏమంటున్నాం అంటే క్వాలిటీ ఆఫ్ ది థియేటర్. అంటే అది కూడా కొన్ని సినిమాలకు మాత్రమే ఆయన వాయిస్ రైజ్ చేసినట్టున్నారు. అంటే డెఫినెట్గా అంటే అది ముందు చేస్తే మనం ఏమన్నామంటే క్వాలిటీ ఆఫ్ ది థియేటర్. ఇప్పుడు సి క్లాస్లో ఒక అద్భుతమైన క్వాలిటీ ఆఫ్ ది థియేటర్. ఇప్పుడు సపోజ్ సూళ్ళూరుపేట ఒక సి క్లాస్కి వస్తుందమ్మా. సూళ్ళూరుపేటలో ప్రభాస్ వాళ్ళందరూ ఒక మంచి మల్టీప్లెక్స్ కట్టారమ్మా. అది సి క్లాస్ రేట్ అమ్మండి అని అంటే ఒక మల్టీప్లెక్స్ ఎట్టా అమ్మగలుగుతారమ్మా. మళ్ళీ కాకినాడలో చూస్తే కాకినాడలో దేవీ కాంప్లెక్స్ ఒక రేట్ ఉంది. దేవీ కాంప్లెక్స్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అవతల ఎస్ఆర్ఎంటీ కాంప్లెక్స్ ఉందమ్మా. ఎస్ఆర్ఎంటీ కాంప్లెక్స్ రూరల్లో తక్కువ రేటుకి అమ్మని ఉంటుంది. మీరు ఇది కాకుండా థియేటర్స్ ప్రామాణికాలు చూసి దానికి ఒక రీజనబుల్ టికెట్ రేటు, అబ్నార్మల్ కాదు, చెయ్యండి అని అంటే ఆయన వెళ్ళి కలిసిన వాళ్ళకి విచ్చలవిడిగా చేసేయటం, దానికి ఏదో ఇది చేయటం, ప్లస్ చిన్న సినిమాలు ఏదో కాపాడేస్తా అంటాం. బట్ ఏవీ జరిగింది లేదమ్మా, ఓన్లీ స్లోగనం. సరే, ఇవన్నీ పక్కన పెడితే సరే కమర్షియల్గా ఆడే సినిమాలు ఆడతాయి, కమర్షియల్గా ఆడని సినిమాలు ఆడవు. కానీ కమర్షియల్గా ఆడే సినిమాలు జనరల్గా ఏంటంటే ఒక 6 ఫైట్లు, 6 పాటలు, ఒక పెద్ద బిల్డప్స్ ఇది ఉండి, వీటిలో ఎక్కువ సొసైటీకి ఎక్కువ మెసేజ్ ఓరియంటెడ్ ఉండవు, చాలా లిమిటెడ్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మనకి చూసుకుంటే లెజెండ్లో భ్రూణ హత్యలతో ఒక పాయింట్ ఉందన్న. సో అలాంటి పాయింట్స్ మిక్స్ అవుతూ ఉంటాయి. కానీ ఒక మెసేజ్ ఓరియంట్లో సమాజాన్ని సరిదిద్దే సినిమాలు చాలా వస్తాయమ్మా. అవి కమర్షియల్గా ఆడకపోవచ్చు. కమర్షియల్గా ఆడకపోతే వాటికి కనీసం ప్రోత్సాహకాలు ఏంటంటే నంది అవార్డ్స్లో వీళ్ళు బాగా చేశారు, ఇది అని చెప్పిస్తా అంటే ఆ ప్రోత్సాహకాలను చూసి డబ్బు పోయినా కూడా మళ్ళా చేద్దామనే ఒక మూడ్ ఉంటుంది. అట్లాంటిది 2019 నుంచి 24 వరకు అసలు నంది అవార్డులనే ఆపేసి
అసలు ఏ రకంగా సరే ఇక ఇవన్నీ పక్కన పెడితే బటన్ నొక్కాము, బటన్ నొక్కితే అదేదో డబ్బులు పడిపోతున్నాయి. సరే బటన్ నొక్కాము, డబ్బులు పడుతున్నాయి, ఒక 10,000 ఇచ్చాము ఏదో అనుకుంటే దాదాపు అంటే వాళ్ళు మనం బ్యాడ్గా అంటాం కాదు, కానీ కొంచెం ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఎక్కువ తాగుడు అలవాటు ఉంటుంది. తాగుడు అలవాటు ఉంటే కొంచెం మంచి బ్రాండ్స్ అవి లేకుండా సరే మనకి ఆస్కార్ అంటే ఇప్పుడు కీరవాణి గారును చంద్రబోస్ గారు తీసుకొస్తే మనకి తెలుగు ఇండస్ట్రీకి ఆస్కార్ వచ్చింది. అంతకుముందు ఇప్పుడు ఆస్కార్ రాలేదు.